హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు లెనోవో ట్యాబ్ M10 ప్యాటర్న్ లాక్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోనికి వెళ్తే లెనోవో ట్యాబ్ M10 ప్యాటర్న్ లాక్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే ట్యాబ్ని పవర్ ఆఫ్ చేయాలి. పవర్ ఆఫ్ చేసిన తర్వాత వాల్యూమ్ అప్ బటన్ని, వాల్యూమ్ డౌన్ బటన్ని, పవర్ బటన్ని, ఈ మూడు బటన్స్ని మనం ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ట్యాబ్ అనేది ఆన్ అవుతుంది. ట్యాబ్ ఆన్ అయిన తర్వాత పవర్ బటన్ మాత్రమే మనం రిలీజ్ చేయాలి. రికవరీ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అయిన తర్వాత వాల్యూమ్ అప్ బటన్ని, వాల్యూమ్ డౌన్ బటన్ కూడా రిలీజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, రికవరీ ఆప్షన్స్ అనేవి మనకి ఓపెన్ అయింది. వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మరలా మనకి కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఎస్ నో అని. ఎస్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇది ఫార్మాట్ అవ్వటం అయితే మొదలవుతుంది. రీబూట్ సిస్టమ్ నౌ అని వస్తుంది. రీబూట్ సిస్టమ్ నౌని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ట్యాబ్ అనేది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయ్యి నార్మల్గా ఆన్ అయిన తర్వాత ఇక్కడ స్టార్టప్ సెట్టింగ్స్ అయితే వస్తాయి. ఈ స్టార్టప్ సెట్టింగ్స్లో మనం వైఫైని కనెక్ట్ చేసి నార్మల్గా మనం సెట్టింగ్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ట్యాబ్ అనేది నార్మల్గా ఆన్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఐడి అడుగుతుంది. కానీ ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ స్కిప్ అనే ఆప్షన్ ఎందుకు వచ్చిందంటే ఈ ట్యాబ్లో కస్టమర్ అనేది ఈమెయిల్ ఐడిని ఇంతవరకు ఉపయోగించలేదు. అందువల్ల ఇక్కడ మనకి స్కిప్ అనే ఆప్షన్ వచ్చింది. అదే కస్టమర్ కనుక ఈ ట్యాబ్లో ఈమెయిల్ ఐడి కనుక ఉపయోగించినట్లయితే మనం ఖచ్చితంగా కస్టమర్ దగ్గర ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని మనం తెలుసుకొని ఇక్కడ మనం ఎంటర్ చేసినట్లయితే ట్యాబ్ అనేది నార్మల్గా ఆన్ అవుతుంది. అయితే ఇక్కడ కస్టమర్ ఉపయోగించలేదు కాబట్టి ఇక్కడ స్కిప్ అని వచ్చింది కాబట్టి మనం స్కిప్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇంకా కొన్ని నార్మల్ సెట్టింగ్ ఆప్షన్స్ అనేవి మనకు వస్తాయి. అవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ట్యాబ్ అనేది నార్మల్గా ఆన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనల్ని ప్యాటర్న్ లాక్ అనేది మనల్ని అడగలేదు. ట్యాబ్ అయితే నార్మల్గా ఆన్ అయింది. ఈ విధంగా ఫ్రెండ్స్ ఈరోజు లెనోవో ట్యాబ్ M10 ప్యాటర్న్ లాక్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.